భయానికే భయం పుట్టించే కథ మా దేవర కథ. బొంగు ఫస్ట్ క్లాస్ పిల్లోడు కూడా భయపడ్డు మా ఆ సీన్స్ కి. పోతారు, మొత్తం పోతారు. యాడికి పోయేది? ఈసారి పాదఘట్టం కాకుండా 3 hours సముద్ర ఘట్టంకి ట్రిప్ వెళ్ళొచ్చినట్లుంది. దేవరా మూవీ ఎలా ఉంది బ్రో అంటే ఇంద మాదిరి ఒక 90mm రాడ్ అనే చెప్తా మావా. ఫస్ట్ హాఫ్ గురించి నేను అస్సలు మాట్లాడడం లేదు మావా, సెకండ్ హాఫ్ గురించే మాట్లాడతా వినండి. కొరటాల గారు హై ఎమోషనల్ అన్నారు, కనీసం ఒక్క సీన్ లో కూడా నాకు ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వాల. కళ్యాణ్ రామ్ అన్నయ్య అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కన్నా ఎక్కువ అన్నాడు. దీనమ్మ మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాంరా, ఇచ్చిన డబ్బులకి న్యాయం జరిగిందిరా అని కూడా అనిపిలా. పక్కా ఓటీటీ ఫిలిం, సీరియల్స్ ఇంకా బాగుంటాయి. మూవీలో ఏమన్నా ప్లస్ ఉందా అంటే అది ఫస్ట్ హాఫ్ మావా. బొమ్మ బ్లాక్ బస్టర్ రా, హిట్ కొట్టేశామనే లోపు సెకండ్ హాఫ్ వచ్చి మొత్తం చెడమింగింది. ఫస్ట్ హాఫ్ లో ఆయుధ పూజ, విఎఫ్ఎక్స్, ఎన్టీఆర్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అన్ని కొత్త ర్యాంప్ ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, సెకండ్ హాఫ్ లో అందరి పరిస్థితి ఇది. మూవీలో బైరా క్యారెక్టర్ ని భయపడుతూ చూపించారు. ఎక్కడైనా విలన్ వల్ల హీరో కొంచెమైనా భయపడతాడు, అది ఫ్యామిలీ వల్ల గానీ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి చూసి. ఇక్కడేంట్రా అంటే సైఫ్ అలీ ఖాన్ని మూల కూర్చుని పిరికి పందలా చూపించారు, అది నాకు అస్సలు నచ్చల. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైరా ఒక గ్యాంగ్ ని తయారు చేస్తాడు, ఓడి అమ్మ వాళ్ళు 9 నిమిషాలు ఊపిరాపుకుని నీళ్ళల్లో ఉంటారు. అలాంటిది ఎన్టీఆర్ అన్న తన మీద చిన్న ఘాటు కూడా పడకుండా వాళ్ళందరినీ కసకసని నరికేస్తాడు. ఈ టైంలోనే ద గ్రేట్ షార్క్ ఫైట్ వస్తుంది. ఇక్కడ కొంచెం హై అనిపిస్తుంది మావా. జాహ్నవీన్ అయితే సోప్ యాడ్ కి చుట్టమల్లే సాంగ్ కి పెట్టుకున్నారు మావా. రాత కామెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిలో కాసేపు అది ఉంది అంటది, ఇంకాసేపు అది లేదు అంటది. సెకండ్ హాఫ్ లో జాహ్నవి సీన్స్ రాగానే తలకాయ పోటీ ఏంట్రా సామి మాకు అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు మూవీలో ఎందుకున్నారండి అంటే జస్ట్ ఆస్కింగ్. ముసలోడు వస్తాడు, ఎన్టీఆర్ అన్నకి ఎలివేషన్స్ ఇస్తాడు, ఒక మూల కూర్చుని స్టోరీ చెప్తాడు. నిజం చెప్పాలంటే వరా రాగానే మూవీ పోయింది. మూవీ స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ లోనే అయిపోయింది మావా. గెటప్ సీను, జాహ్నవి వీళ్ళు వచ్చిన కాడ నుండి మొత్తం గంగార్పణం. లాస్ట్ లో బాహుబలి రేంజ్ లో ఒక ట్విస్ట్ పెడదాం అనుకున్నారు, కానీ ఆ ట్విస్ట్ మాకు చిన్న ఎన్టీఆర్ బరిలోకి దిగగానే తెలిసిపోయింది. అంటే స్టోరీ ముందే ప్రెడిక్టబుల్ అన్నమాట. క్లైమాక్స్ గురించి మాట్లాడాలంటే మూవీని మింగెట్టింది క్లైమాక్స్ ఏ మావా. పార్ట్ 2 అనవసరంగా తీస్తున్నారు. సేమ్ స్టోరీని ఒకటే స్టోరీగా తీసి వదిలేసి ఉంటే దీనమ్మ ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయ్యేది మావా. కానీ అనిరుద్ధ్ మాత్రం హీ గేవ్ ఇస్ లెవెల్ బెస్ట్. మూవీ నిలబడడానికి కారణం అనిరుద్ధ్ బీజిఎం, అలాగే ఎన్టీఆర్ అనే యాక్టింగ్. దేవరా ఉన్నంత వరకు మూవీ బ్లాక్ బస్టర్ మావా. వన్స్ దేవరా ప్లాట్ అయిపోయాక వరా ప్లాట్ స్టార్ట్ అవ్వగానే అలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్ లో ఏం బాలేదని చెప్పను, ట్విస్ట్ రివీల్ చేసేటప్పుడు కొంచెం బాగుంటది. షార్క్ సీన్ లాస్ట్ 40 minutes మామూలుగా ఉండదని ఎన్టీఆర్ అని అన్నారు, కానీ లోపల అంతేం లేదు. ఓకేనే. దేవరా మూవీ చూసి వచ్చాక కాలర్ ఎగరేసుకునే బయటికి వస్తారు, అవన్నీ వేస్ట్ మాటలు మావా. లోపల నాకైతే అంతేం అనిపించలా. మళ్ళీ చెప్తున్నా మావా, మూవీ పోవనికి రీజన్ సెకండ్ హాఫ్ ప్లస్ రాడ్ క్లైమాక్స్. మిగతావన్నీ బాగున్నాయి. ఇంత ప్రైజెస్ పెట్టి మూవీకి వెళ్లాల్సిన అవసరం లేదు మావా, లైట్ తీసుకోండి. టికెట్ రేట్స్ తగ్గాక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేకుంటే లేదు. ఓవరాల్ గా 2 ఇయర్స్ మావా 5 కి.